రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పటాన్ చెరువులో 7 డిగ్రీలు, మెదక్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 11.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శీతల గాలుల నేపథ్యంలో ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న 2 రోజుల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రతరమైంది. 400 మార్కును దాటి తీవ్రమైన కేటగిరీలోకి పడిపోయింది. నగరం మొత్తం పొగమంచు కమ్మేయటం, వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు ఢిల్లీలోని కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఢిల్లీలో కాలుష్యం నియంత్రణకు ప్రస్తుతం గ్రాఫ్ 4 ఆంక్షలను అమలు చేస్తున్నారు. డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించారు. ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.